ఢాకాలో బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం కుప్పకూలింది. ఢాకాలోని పాఠశాల భవనంపై విమానం కూలింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. మరోవైపు స్పాట్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్ పై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ అనుబంధ కార్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ కూలిన ఎయిర్ క్రాఫ్ట్ F-7 BG-1 వైమానిక దళానికి చెందినదని ధృవీకరించింది. ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ విమానము ఒకటి ఢాకాలో కుప్పకూలింది. సో ఈ కుప్పకూలిన ఘటనలో 2 మృతి చెందగా 10కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. ఢాకాలోని ఒక ప్రైవేట్ స్కూల్ పైన ఈ యొక్క విమానము కూలింది. ఎందుకంటే జెట్ ఒక ప్రైవేట్ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి F-7 BG-1 అనే ఒక శిక్షణ విమానము యుద్ధ విమానము శిక్షణంగా జరుగుతుండగా ఒక్కసారిగా ఒక స్కూల్ పై కుప్పకూలింది. సో దీంట్లో పలువురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కొంతమంది తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. ఢాకాలోని ఉత్తర ఢాకాలో ఉన్నటువంటి ఒక స్కూల్ పైన ఒక్కసారిగా విమానం కూలిపడడంతో అందులో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. సో పైలట్ తో పాటు కో పైలట్ 2 మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. సో అందులో విమానంలో మరికొంత శిక్షణ తీసుకున్న మరికొందరు సేఫ్ గా ఉన్నారా, తీవ్ర గాయాలైన సంగతి తెలియాల్సి ఉంది. స్కూళ్లు మాత్రం ప్రస్తుతం అక్కడ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఆ సమయంలో స్కూల్లో 100 మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. విమానం కూలిన నేపథ్యంలో అంతా చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నట్టు వాళ్ళ తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం పైన కూడా మొత్తం ఆ ఢాకా యొక్క బంగ్లాదేశ్ ప్రభుత్వం మొత్తం ఆరాధిస్తా ఉంది. సో సైనిక సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఆ ప్రమాదం ఎందుకు జరిగింది, ఆ విమానంలో సాంకేతిక లోపంతో జరిగిందా, లేకుంటే శిక్షణ విమానం కాబట్టి ఏదైనా పైలట్ తప్పిదం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందా అని చెప్పేసి ఇప్పటికే ఆరాధిస్తున్నారు. సో మొత్తానికైతే ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు. స్కూల్ విద్యార్థులు ఉండడంతో స్కూల్ పై కూడడంతో స్కూల్ విద్యార్థులకు ఏమైందా అని చెప్పేసి తెలుస్తా ఒక బాధతో ఒక ఆవేదన, ఎందుకంటే ఆ తల్లిదండ్రులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రమాదం జరిగిన సమయంలో స్కూలు రన్నింగ్ లో ఉన్న 100 మంది విద్యార్థులతో ఆ సమయంలో విమానం కుప్పకూలింది. ఆ విద్యార్థుల పరిస్థితి ఏంది, విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగిందా, ఆ సేఫ్ గా ఉన్నారా మరి అనేది ఇంకా తెలుస్తలేదు. ఎందుకంటే సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. 1 గంట సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం 4 మృతి చెందారు, 10 తీవ్ర గాయాలంటున్నారు. సో ఆ మృతి చెందిన వాళ్ళు విద్యార్థులు ఉన్నారా లేదా అనేది మాత్రం ఇంకా అధికారికంగా ఒక ప్రకటన రావాల్సి ఉంది. ఎందుకంటే శిక్షణ విమానం కాబట్టి విమానంలో ఉన్న వారికి పెద్ద ప్రమాదం అంటే ఉన్నవారు 2 చనిపోయినట్టు, కానీ ఆ స్కూల్ పై పడటంతో ఆ స్కూల్ పరిస్థితి ఏంది, ఇప్పుడు స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే సిబ్బంది ఉంటారో ఉపాధ్యాయ సిబ్బంది వారి పరిస్థితి అనేది మాత్రం ఇప్పుడు కొంత టెన్షన్ నెలకొంది. సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఆ సహాయక చర్యల తర్వాత మరికొద్ది సేపట్లోనే ఈ ప్రమాదానికి సంబంధించి అధికారికంగా ఆ ప్రమాదం వల్ల ఎంతమందికి నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలపడారని మాత్రం కొంత మరి 1 గంటలో తెలియ అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ అనుబంధ కార్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ స్కూల్ ఈ యొక్క విమాన ఘటనతో అక్కడ బంగ్లాదేశ్ లో కొంత మొత్తం స్కూల్ కు సంబంధించి ప్రమాదం జరగడంతో కొంత ఇబ్బందికరంగా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున స్కూల్ దగ్గర చేరుకుంటున్నారు. తమ యొక్క పిల్లలకు ఏం జరిగిందా అని చెప్పేసి ఒక ఇంత ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి సహాయక చర్య బృందాలు చేరుకున్నాయి. స్కూల్ సంబంధించి పాఠశాల భవనం పైన కూలడంతో అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 1 గంటలోనే ఈ యొక్క ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం కనపడుతూ ఉంది వైశాలి. అయితే ఇది చాలా పెద్ద దుర్ఘటన అనుకోవచ్చు. దీనిపై బంగ్లాదేశ్ స్పందన ఏంటి, అంటే సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి, అంటే స్పీడప్ చేస్తున్నారా సహాయక చర్యల్ని? ఆ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు, అదేవిధంగా సైనికులు కూడా ఆ సైనిక, ఎందుకంటే అది జెట్
డిఫెన్స్ కు సంబంధించినటువంటి జట్టు కాబట్టి, శిక్షణ జట్టు కాబట్టి, ఆ కూలిన సందర్భంలోనే వాళ్ళకి సమాచారం అంది. సమాచారం వెళ్ళగానే వాళ్ళు సహాయక బృందాలు రంగంలో దిగాయి. స్కూల్ పైన కూలడంతో అక్కడ స్కూల్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి అనే దానిపైనే ఒక రకమైన ఆందోళన కొనసాగుతోంది. సో సహాయక బృందాలు ఇక్కడ చేరుకోగానే ముమ్మరంగా మొత్తం విద్యార్థులను ఎవరైతే అక్కడ ఉన్నారో ప్రమాదం దారికి చిక్కుకున్నారో వాటిని సురక్షితంగా రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఎవరైనా గాయపడ్డారా లేకుంటే ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితి అనేది మాత్రం మరి కాసేపట్లోనే వాళ్ళే ప్రకటించే అవకాశం కనపడుతూ ఉంది. రైట్, ఓకే రాధాకృష్ణ. বিমান দুর্ঘটনায় উত্তরা কলেজের বিমান দুর্ঘটনায় অনেক মানুষ আহত এবং নিহতের অবস্থায় আছে, জলিপুর অবস্থায় আছে। দেখেন, আপনারা দেখেন কি পরিস্থিতি, এর কি